వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. దట్ ఈస్ దాల్ లేక్. ఈ దాల్ లేక్ అనేది ఇప్పుడు మనకి న్యూస్లోకి ఎందుకు ఉందంటే దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ యూజింగ్ ఆ ఒకాబులరీ టర్మినాలజీ దట్ ఈస్ రెజ్యువనేషన్. రెజ్యువనేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెజ్యువనేట్ అంటే తెలుగులో పునరుద్ధరణ. పునరుద్ధరణ అంటే ఒకటి చాలా అద్భుతంగా ఉండేది, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మన ఇష్యూస్ వల్ల అత్యంత దారుణంగా నాశనం అయిపోయింది. తిరిగి మళ్ళీ మన దాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నాం, దాన్ని మనం ప్రాణం పోయాలనుకుంటున్నాం. దట్ ఈస్ వై వీఆర్ అడ్రస్సింగ్ ఆ టర్మినాలజీ ఇన్ ఇంగ్లీష్ రెజ్యువనేషన్. ఓకేనా? మూసీ రెజ్యువనేషన్ ప్రాజెక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ జమ్మూ కాశ్మీర్, దట్ ఈస్ దాల్ లేక్ రెజ్యువనేషన్ ప్రాసెస్. ఈ దాల్ అనే సరస్సు మనకి జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ అనే దాని క్యాపిటల్ ఒడ్డున ఉందండి. ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్న దాల్ లేక్ని ఇప్పుడు చేయడానికి మనకి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం దగ్గరగా 416 crores రూపాయలతో దీన్ని రెజ్యువనేషన్ చేసే ఒక ప్లాన్ని పక్కన పెట్టి సో ఇక్కడ ఉండే ఈ నివాసితులు ఉండడానికి వీలుగా ఒక ఇన్సిట్యూ పరిరక్షణ వ్యూహాన్ని ప్రతిపాదించింది. అంటే ఇప్పుడు చూడండి, మీకు దాల్ లేక్ ఎలా ఉంటుందో ఒకసారి నేను మీకు చూపిస్తా. ఇప్పుడు చూపిస్తే నేను ఏం మాడుతున్నా మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందండి. ఓకే, సో హియర్ ఐఎమ్ షోయింగ్ దట్ ఈస్ దాల్ లేక్. సో దాల్ లేక్ ప్రకారంగా ఇప్పుడు దీన్ని మనం రెజ్యువనేట్ చేస్తున్నాం. ఓకేనండి, బాగానే ఉంది. మరి రెజ్యువనేట్ చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది నివాసితులకి ఏమైనా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇప్పుడు అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న న్యూస్. సో ఈ న్యూస్ మరి మనకి ఎలా యూజ్ అవుతుంది అండ్ దాల్ లేక్ అనేది ప్రతిసారి మనకి ఇండియన్ జాగ్రఫీ టర్మినాలజీలో చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? సో మనం శ్రీనగర్కి వచ్చేసినామండి. ఈ శ్రీనగర్లో ఇక్కడ మీకు కనబడుతుంది మొత్తం కూడా ఇదంతా దాల్ లేకే. ఓకేనా? ఇదంతా కూడా మీకు దాల్ లేక్. సో శ్రీనగర్ పేరు వినగానే మీకు 2 లేక్స్ గుర్తురావు. ఒకటి దాల్ లేకు, రెండవది ఊలార్ లేక్. మీకు పక్కనే ఉంటుందండి ఇదే ప్లేస్లో ఊలార్ లేక్ అని. ఓకే, సో ఐ హోప్ ఇక్కడ పక్కనే ఉంటుందండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనగర్ ఏ నది ఒడ్డునుందని మీరు చూసుకుంటే ఏ నది ఒడ్డునుందండి? దట్ ఈస్ జీలం రివర్ మీద ఉంది. మరి జీలం రివర్ స్టోరీ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీస్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ. మనకి సింధు నదికి ఎన్ని ఉపనదులు ఉన్నాయి? జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్. ఓకేనా? ఈ ఉపనదులు మనకు ఉన్నాయి. ఈ ఉపనదిలో జీలం అనేది శ్రీనగర్ ఒడ్డున ఉంది. ఆ శ్రీనగర్ ఒడ్డులో ఈ జీలం యొక్క బ్యాక్ వాటర్స్ని మనం గమనిస్తే అక్కడ మనకి దాల్ అనే ఒక సరస్సు కనబడుతుంది. ఈ దాల్లో మనం చూసుకుని ఇక్కడ చూడండి, ఈ ఇండ్లు ఇక్కడ మీకు కనబడుతున్న ఈ ఇల్లులు మొత్తం ఈ సరస్సు లోపల వరకు మనకు కనబడుతున్నాయండి. ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని రకాల మార్కెట్లు, ఈ మార్కెట్లు కూడా చూడండి మీకు ఇవన్నీ ఈ సరస్సు లోపలనే మనకు ఉన్నాయండి. ఈ సరస్సు లోపలనే మనకు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రెజ్యువనేషన్ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇళ్ల సంరక్షణ కోసం అక్కడ గవర్నమెంట్ కొంత ఇష్యూస్ని రైజ్ చేసింది. అలా ఇప్పుడు ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? సరే, దాల్ లేక్ సంబంధించిన కొన్ని విషయాలు మనం చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ అర్బన్ ఫ్రెష్ వాటర్ లేక్. ఫస్ట్ పాయింట్ అండి, ఇది పట్టణంలో ఉన్న ఒక మంచినీటి సరస్సు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ ద జ్యూవెల్ ఇన్ ద క్రోన్ ఆఫ్ ది కాశ్మీర్. కాశ్మీర్ కిరీటంలో ఉన్న ఒక ముత్యం లాంటిదంట. ఇట్ ఈస్ సెంట్రల్ టు ద టూరిజం, ఫిషరీస్, ఫ్లోటింగ్ అగ్రికల్చర్ అండ్ ద కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ ది కాశ్మీర్. మీరు కానీ ఇక్కడికి వెళ్తే మీరు అదే లేక్ మీద ఒక మార్కెట్ని, ఒక షాపింగ్ని, ప్రతిదాన్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఎక్కడ ఉంది సార్ అంటే ఇది మనకి శ్రీనగర్లో ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ సరౌండెడ్ బై ద మొఘల్ గార్డెన్స్ అండ్ ద షాలిమార్ బాగ్ అండ్ నిషాద్ బాగ్. చూడండి, ఈ సరస్సు మనకి ఎన్నిటితో ఇంటర్లింక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మొఘల్ తోటలు, మొఘల్స్. ఓకేనా? మొఘల్ తోటలు. మొఘల్స్ అంటే మనం చూసుకున్న జహంగీర్ కానీ, బాబర్ కానీ, అక్బర్ కానీ, హుమాయూన్ కానీ, ఔరంగజేబ్ కానీ, మనం చూసుకుంటే తాజ్మహల్ కట్టించిన ఈ పెద్దాయన గురించి కానీ, సో వాళ్ళందరూ కన్స్ట్రక్ట్ చేసిన మొఘల్ తోటలు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే షాలిమార్ బాగ్. ఓకేనా? షాలిమార్ బాగ్ అంటే హిందీలో అర్థం ఏంటండి? తోట అని అర్థం. ఓకేనా? షాలిమార్ బాగులు. అదేవిధంగా మనం చూసుకుంటే నిషాద్ తోటలు, నిషాద్ బాగులు. ఓకేనా? నిషాద్ బాగులు. ఇవన్నీ కూడా ఈ సరస్సు చుట్టూ మనకి కేంద్రీకృతమైన. చూడండి, ఇవన్నీ కూడా మనకు తోటలే. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి చూడండి, షాలిమార్ గార్డెన్ కనబడుతుందా? సో దిస్ ఆల్ షాలిమార్ గార్డెన్. ఓకే, ఈ చుట్టుపక్కల మనకు కనబడతాయండి మనకి మొత్తంగా. మళ్ళీ మనం ఏదో స్పెషల్ ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నజీం బాగ్, ఇలా చాలా బాగ్స్ మనకి చుట్టుపక్కల కనబడతాయండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్, మరి దీని ఆరిజిన్ ఎలాంటిది? మరి ఇది ఎలాంటి ప్లేస్లో ఉందంటే దిస్ ఈజ్ లొకేటెడ్ అండ్ ద పార్ట్ ఆఫ్ ది కాశ్మీర్ వ్యాలీ లకుస్ట్రైన్స్, అంటే లేక్ ఫార్మ్డ్ బై ద సిస్టమ్. ఇక్కడ చూడండి,
ఇది మనకి కాశ్మీర్ లోయలో ఉంది. మరి లోయలో ఎలా ఉందో నేను ఇప్పుడు మీకు చూపిస్తా. చూడండి, దాన్ని లోయ అనకుండా ఇంకేమంటాం మనం? దాన్ని ఇప్పుడు లోయ అనకుండా ఇంకేమంటామండి మనం? సో చూడండి, అంటే లోయ అంటే అర్థం ఏంటి? మనం ఏదైనా ఎత్తుని చూస్తే కిందకి కనబడేదాన్ని మనం ఇట్లా అరే లోయలో ఉందిరా అంటాం. దట్ ఈస్ కాల్ కాశ్మీర్ వ్యాలీ, కాశ్మీరు లోయ. ఓకేనా? ఇది ఏ ప్లేస్లో ఉంది సార్ అంటే మీరు ఏమని చెప్పాలి? కాశ్మీరు లోయలో ఇది లొకేట్ అయి ఉంది. ఓకేనా? ఆ కాశ్మీరు లోయలో లొకేట్ అయింది. చూసిందంతా నిజమని అస్సలు అనుకోకండి. పైనుంచి కనబడుతుంది కాబట్టి ఇట్లా లోయలేదని మీరు అస్సలు ఫీల్ అవ్వకండి. ముందుకెళ్తే మీకు కనబడుతుంది అసలు స్టోరీ. ఓకేనా? ఎస్, అలాంటి లేక్ ఫామ్డ్ ఇలా మనకి ఫామ్ అయింది. ఓకే, ఇది ఎలా ఫామ్ అయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల. టెక్టోనిక్ ప్లేట్లు అంటే భూమి కింద మనకి చాలా రకాల పొరలు ఉంటాయి. ఈ పొరల ప్రతిక్షణం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇదొక లేయర్, ఈ లేయర్ మీద మనం ఇక్కడ నివసిస్తున్నాం. ఒకవేళ ఈ లేయర్ కాస్త డిస్టర్బ్ అయితే మనం ఇలా పడిపోతాం. అలా పడిపోవడం వల్ల ఒక ఎత్తున్న ప్లేస్ ఇట్లా లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఈ లేక్ మనకి ఫామ్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్, గ్లేషియల్ ప్రాసెసెస్ దట్ షేప్డ్ ద హిమాలయన్ బేసిన్స్. చూడండి, ఇక్కడ చూస్తే మనకి ప్లేస్ టెక్టోనిక్ ప్లేట్స్ వల్లనే కాదండి. మరి నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్న గ్లేషియర్స్ అవి కరిగి ఈ ప్లేస్కి రావడం వల్ల కూడా ఇది మనకి ఫామ్ అయిందంట. ఓకేనా? అండ్ ఇట్ ఫార్మ్స్ అట్ ద పార్ట్ ఆఫ్ ది లార్జర్ న్యాచురల్ వెట్లాండ్ కాంప్లెక్స్లో ఒకటి మనకు ఫామ్ అయింది. మరి దీని రివర్ కనెక్షన్ చూసుకుంటే ఇది ఏ రివర్కి కనెక్టింగ్ ఉంది? మనకి జీలం అనే నదికి కనెక్టింగ్ ఉంది. అండ్ ఇట్ రిసీవ్స్ ద వాటర్ ఫ్రమ్ ద ఇన్ఫ్లోయింగ్ స్ట్రీమ్స్ అండ్ ద డ్రైనేజ్ ఛానల్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ క్యాచ్మెంట్ ఏరియాస్ అండ్ ద జీలం త్రూ ద కంట్రోల్డ్ అవుట్ఫ్లోస్. మొత్తంగా ఉన్న వాటర్ మొత్తం అనేది దగ్గరికి తీసుకుంటుందని దీని స్టోరీ చెప్తుంది. ఓకేనా? ఇక కీ ఫీచర్స్, జాగ్రత్త, ఇక్కడ మాత్రం జాగ్రత్త. ఇప్పటివరకు మీరు విన్న పాయింట్స్ ఇక్కడ వినబోతున్నారు. ఇది మొత్తం ఎంత ఏరియా కవర్ చేసింది సార్ అంటే 18 స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. మరి 18 స్క్వేర్ కిలోమీటర్ అంటే ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు మనకి చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయి, జగిత్యాల కానీ, నారాయణపేట కానీ, గద్వాల్ కానీ, ఆ టౌన్ మొత్తం తీసుకొస్తే ఎంత? చూడండి, ఇప్పుడు నేను జగిత్యాల ఒక సిటీని తీసుకొచ్చి ఇందులో పెట్టచ్చు. అంతేనండి. ఇప్పుడు నేను పెద్దపల్లి తీసుకొచ్చి దీంట్లో పెట్టచ్చు. నేను గోదావరికాన్ని తీసుకొచ్చి దీంట్లో అమర్చవచ్చు. అంత పెద్దది ఇది. ఓకేనా? 18 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అండ్ ఫార్మింగ్ ద పార్ట్ ఆఫ్ ది 21 స్క్వేర్ కిలోమీటర్స్ వెట్లాండ్. మొత్తం వెట్లాండ్ చూసుకున్నామని 21 స్క్వేర్ కిలోమీటర్. మరి ఇది గుర్తుపెట్టుకోవాలా? అవసరం లేదు. ఓకే, అండ్ ఇట్స్ డివైడ్ ఇంటూ ద 4 బేసిన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తంగా 4 బేసిన్స్గా సెట్ అయిపోయింది. ఫస్ట్ బేసిన్ ఏంటంటే దట్ ఈస్ గాగ్రీబాల్. ఓకేనా? చూపిస్తా ఇవేంటో కూడా. నెక్స్ట్ లోకుత్ దాల్. థర్డ్ బోడు డాల్. ఫోర్త్ నాగిన్. ఏంటి సార్ మీరు ఏం ఆడుతున్నారు? గాగ్రీబాల్ ఏంటి, లోకుత్ బాల్ ఏంటి, బోర్డ్ దాల్ ఏంటి, అదేవిధంగా నాగిన్ ఏంటి? ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇదే మనకి 4 సెగ్మెంట్లు అంటే మొత్తం 4 సెగ్మెంట్స్గా విడిపోయింది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ ప్లేస్ ఒక సెగ్మెంట్గా, మనకి ఈ ప్లేస్ ఒక సెగ్మెంట్గా, ఇవి చూడండి ఇక్కడ ఈ ప్లేస్ ఒక సెగ్మెంట్గా, ఇలా ఒక్కొక్క సెగ్మెంట్గా విడిపోయిందండి. ఆ విడిపోయిన ప్రదేశాలని మనం అలా పిలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోకుత్ దాల్ అనే ప్లేస్ని ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఒకటే లోకుత్ దాల్. చూడండి ఇక్కడ. సో ఇది లోకుత్ దాల్ శ్రీనగర్. జస్ట్ చూడండి ఇక్కడ. సో ఈ ఏరియాని మనం లోకుత్ దాల్ అంటున్నాం. అర్థమైంది ఇప్పుడు మీకు? అంటే ఒక్కొక్క ప్లేస్లో మనం ఒక్కొక్క రకంగా పిలుచుకుంటున్నాం. ఇక్కడ ఈ ఒక్కొక్క ప్లేస్ని ఒక్కొక్క రకంగా పిలుచుకుంటున్నాం. ఓకేనా? సో ప్రతి చూపించిన అవసరం మనకి లేదు, ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది. ఒకటి గాగ్రీబాల్, లోకుత్ దాల్, బోర్డ్ దాల్, నాగిన్. ఇలా మనకి 4 రకాలుగా ఇది మనకి ఫ్లో అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. ఈ టర్మినాలజీ కాశ్మీర్ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్లోటింగ్ గార్డెన్స్ అంటే నీళ్ళ మీద తేలియాడుతున్న ఆ తోటల్ని మనం రాడ్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఏమంటున్నాం మనం? రాడ్ అనే పేరుతో పిలుస్తున్నాం. మరి రాడ్ అంటే ఏంటి అంటే అక్కడ కూరగాయలు పండిస్తున్న ఆ తోటల్ని, ఆ ఫ్లోటింగ్ గార్డెన్స్ని నేను రాడ్ అనే పేరుతో పిలుస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద హౌస్ బోట్స్ అండ్ షికరాస్ దట్ ఈస్ సపోర్టింగ్ ద టూరిజం అండ్ లైవ్లీహుడ్. ఓకేనండి. ఎక్స్పీరియన్స్ ద ఫ్రీజింగ్ డ్యూరింగ్ ద సివియర్ వింటర్. మరి మీరు సివియర్ వింటర్లో వస్తే ఆ లేక్ మొత్తం గడ్డ కట్టుకుపోయి చాలా అద్భుతంగా కనబడుతుంది ఇక్కడ స్టోరీ చెప్తుంది. కానీ ఇప్పుడు మొత్తం కూడా సీవేజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ మొత్తాన్ని, మురుగునీరుని, మొత్తం బాత్రూమ్ వాటర్ని మొత్తం దీనిలోకి పంపిస్తారు. అట్లా ఇది ఖరాబ్ అవుతుందని ఇక్కడ న్యూస్ చెప్తుంది. ఓకే.